ఇవాళ ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఆశీర్వాదం వల్ల నాలాంటి పేదవాడు రాజకీయాల్లో ఇవాళ ఉండగలుగుతున్నానంటే అది ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం. ఎంతోమంది నాలాంటి పేదవాళ్ళకి టికెట్ ఇచ్చి సమసమాజ స్థాపన కోసం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పినటువంటి మహనీయుడు ఎన్టీఆర్. పార్టీ పెట్టింది పేదోళ్ళ కోసమే కానీ పెత్తందారుల కోసం కాదని చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీ. అంతేకాదు ప్రతి పేదవాడు తన హక్కుల్ని కాపాడుకోవాలంటే చదువుకున్న వాడికే టికెట్ ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్ర స్థానం ఇచ్చి టికెట్లు ఇచ్చి మంత్రులను చేసి ఎమ్మెల్యేలను చేసి గవర్నర్లను చేసి ఎంతోమందిని పేదవాళ్ళని ఆదరించినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీకి ఇవాళ నన్ను దూరం చేశారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఓ కాలంలో కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా ఆయన పేరు మీద బతుకుతున్నా. నేను పేదవాడిని, ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తిని. ఆలేరు ప్రజలు అన్నగారిచ్చినటువంటి దీవెన నాకు 6 సార్లు గెలిపించగలిగారు. ఈ రాష్ట్రంలో అందరికంటే ముఖ్యంగా ఆలేరు ప్రజలు నన్ను కాపాడారు. అనేక ఇబ్బందులు వచ్చినా కాపాడారు. రాజకీయ కుట్రలకు బలయ్యే పరిస్థితున్నప్పుడు కూడా ఆలేరు ప్రజలే నన్ను ఆకాశానికి ఎత్తారు. అన్నగారి దీవెన వల్ల ఇంత దూరం నడిచాను. ప్రయాణం, రాజకీయ ప్రయాణం నన్ను ఏదో రకంగా అడుగడుగున నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాడి కోసం పుట్టిన పార్టీ, ముఖ్యంగా బడుగుల కోసం పుట్టిన పార్టీ. ఈ పార్టీ పేదవాడికి ఇంత గుడిసే ఇచ్చింది. ముఖ్యంగా తినడానికి తిండి పెట్టింది. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది. పటేలు పటవారి విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు గ్రామాలలో మాండలిక విధానాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకుపోయిన మహనీయుడు. అంతేకాదు పేదవాడి రాజ్యం కావాలని కోరుకున్నాడు. కానీ ఆ మహనీయుడు కుట్రలకు బలైపోయిండు. ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మహనీయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు నాకు చెప్పాడు, చివరి వరకు కూడా ఆయనతో నేనున్నా, ఆయన చేయి పట్టుకొని ఉన్నా. ఆ మానవుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర నేనున్నా. రాత్రి 8 గంటల వరకు నేనున్నా. తమ్ముళ్ళు, ఆనాడు ఇంద్రారెడ్డి, ఆనాడు దామోదర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి, అందరికంటే ముఖ్యంగా ముద్దు కృష్ణమ్మ నాయుడు, దాడి వీరభద్రరావు, మోదుకుపల్లి నరసింహులు, మేమందరం ఆనాడు ఉన్నాం. తమ్ముళ్ళు నా జెండా గుంజుకున్నారు, నా పార్టీని గుంజుకున్నాడు. అంతేకాదు కదా, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేను ఎట్లా బతికేదని ఆ వేదన వెళ్ళబుచ్చినటువంటి ఆ మహనీయుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు, నేను ఎవరి దగ్గర పైరవికారిని కాదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈనాటి వరకు కూడా నేను బతకగలుగుతున్నా, పనిచేయగలుగుతున్నానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు ఈ పార్టీ ఆ జెండా. ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా పిల్లని బిడ్డనిచ్చిన పాపానికి ఇవాళ ప్రజలు బలైపోతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక పేదవాడిని, అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు.
నేనెక్కడ పైరవికారిని కాదు. ఎవరి దగ్గర రాలుచి రాజకీయం చేయడానికి అవకాశం లేదు, నాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం సంపాదించు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారమేనా? ఆనాడు ఎన్టీ రామారావు గారు విలవిల కొట్టుకొని చచ్చిపోయిండు నీ వల్లనే. ఇవాళ ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజ్యాన్ని నడుపుతున్నావని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను 10 సంవత్సరాలు నిన్ను దూరంగా పెట్టినా దురదృష్టం ఏందో మళ్ళీ ఇలా ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక ఏం జరుగుతూ ఉన్నదో మీరు చెప్పండి. ఆనాడు ఆయన అధికారం కోసం దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురంధీశ్వరిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళకు అనేక వాగ్దానాలు చేశారు. తర్వాత వాళ్ళను బయటికి పంపిన విషయాన్ని, వాళ్ళను మోసం చేసిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు హరికృష్ణని మంత్రిగా చేసిండు అవకాశాల కోసం. కొద్ది రోజుల నుంచి ఇవాళ ఆయనను కూడా పక్కన పెట్టిన విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాదు మీరు గమనించండి, అడుగడుగున మోసం చేసి ఇవాళ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు బాలకృష్ణ గారిని కేవలం ఏదో విధంగా వాడుకొని ఆ కుటుంబం నుంచి ఒకరు ఉన్నారనిపించుకుంటందుకే తప్ప ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో మీరు గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ కుట్రలకన్నిటికి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి బాధ్యుడు. ఈ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ప్రజల్ని మోసం చేసి అడుగడుగున రాజ్యాధికారమే పరమావధిగా నడుపుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఈయన అధికారంలో ఉంటే ఏ వ్యక్తి ఇలా మీరు ఆంధ్రలో చూడండి, తెలంగాణ అయితే ఆంధ్ర విభజన జరిగింది. ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా కుట్రబడినరో ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి ప్రజాప్రభుత్వం చంద్రశేఖరరావును కూడా కుట్రబన్నిండు. ఆ ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముద్దాయిలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది న్యాయమా? ఎన్టీ రామారావు గారిని అయితే ఏ విధంగా పతనం చేశారో, కుట్రలకు బలి చేశారో, చంద్రశేఖరరావు గారిని కూడా బలి చేసే ప్రయత్నం జరిగిందా లేదా? చంద్రశేఖరరావు తెలివి కల్లోడు కాబట్టి పట్టుకున్నాడు. పగలు పట్టుకొని వాళ్ళ సంగతి ఏమిటో తెలిసిన విషయాన్ని మీకు అందరికీ తెలుసని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఒక విషయాన్ని గమనించండి, రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చినటువంటి తండ్రిని చంపితివి. ఇవాళ అధికారం కోసం తెలంగాణలో మరి ముఖ్యంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేయటం అంటే ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మాదిగల మధ్యలో ఏ విధమైన కుట్ర జరుగుతూ ఉంది. ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టిండు. ఆయన కోట్లు కావాలి, ఓ కాలంలో మాదిగోళ్ళు కావాలి, ఇంకోసారి మాలోళ్ళు కావాలి. ఇద్దరి మధ్యలో అల్లరి పెట్టి నేనే పెద్ద మాదిగ అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇలా ఏం మాట్లాడుతుండో మీరు అర్థం చేసుకోవాలి. అవసరమైతే అందరినీ జైల్లో పెట్టి రాజ్యాధికారం నడపాలనుకుంటున్నాడు. అంతేకాదు ఆయన మాటల్లో మీరు గమనించాలి, మీడియాలో చూసినాం, అందరం పత్రికల్లో చూసాం, చండాల కులంలో ఎవడు పుడతాడయా, ఎవడు పుట్టాలని కోరుకుంటాడని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు, ఈ పేదోళ్ళ పెన్నిది, ఈ పేదల కోసమే పనిచేసే ఈ నటన చక్రవర్తి అంబేద్కర్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్లను కూడా ఏదో విధంగా పొట్టన పెట్టుకోవాలని చూస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. ఎవరన్నా మాట్లాడతారండి? సమాజ స్థాపన కోసం ప్రభుత్వాలు వస్తాయి, పేదోడి కోసం ప్రభుత్వాలు వస్తాయి. ఇవాళ కుల వ్యవస్థే పోవాలని ఒక పక్క పోరాటాలు జరుగుతూ ఉంటే చండాల కులంలో ఎవరు పుడతారని మాట్లాడతారండి? దళితుల్లో ఎవడు పుట్టాలని కోరుకుంటాడని ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో మాట్లాడిందని సందర్భంగానే అడుగుతా ఉన్నా. అయినా సరే ఇంకో విషయాన్ని గమనించాలి, ఇవాళ అన్ని కుట్రలే. బీసీలకు కాపులకు కుట్ర, వాళ్ళ మధ్యలో కుట్ర చేసి వాళ్ళ మధ్యలో తగాదాలు పెట్టే కార్యక్రమం. కాపులను ఒక పక్క ఎగేయటం, బీసీలను ఒక పక్క ఎగేయటం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పడం ఇది సాధ్యమా? 50% దాటి రిజర్వేషన్లు రావు కదా, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా, ఈయన చేతుల్లో ఉందా? రేపే ఇస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదెంతవరకు సమస్యమనే సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు కుటుంబంలో చిచ్చు పెడితివి, అదేవిధంగా ఇలా అన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టబడితివి, మాదిగోళ్ళ మధ్యలో చిచ్చు పెడితివి. అదే కాదు కదా, ఇవాళ మీరు గమనించవలసింది ఏంటంటే
బీసీల మధ్యలో కూడా ఇవాళ కాపులు బీసీల మధ్యలో పంచాయతీ పెడుతుంది. ఇంతెందుకు చివరికి బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెడతా ఉన్నాడు. బ్రాహ్మణుల మధ్య కూడా పంచాయతీ పెడతా ఉన్నాడు. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఈ యొక్క వ్యవస్థలో అన్ని కులాలలో వేదాలు చదవాలి, సంస్కృతం రావాలని వేద పాఠశాల పెడితే ఎన్నడన్నా ఈ పెద్ద మనిషి ఆ విషయంలో రివ్యూ చేసిండా? అందరిని చదువుకుంటాడు చేసిండా? ఆ మహనీయుడు పెట్టినటువంటి ఆలోచనను ఏదైనా అమలు చేసిండా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. సోదరులారా, ఈ విధంగా ఏదో రకంగా ఈ వ్యవస్థకు ముప్పు చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఒక చీడ పురుగులాగా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జెండాయా? అది నీ సొంత జెండా కాదు, నువ్వు చేసుకున్న జెండా కాదు, అది మా అందరి జెండా, పేదోళ్ళ జెండా. ఆ జెండాని ఇలా పెత్తందాళ్ళకి అమ్ముకుంటున్నావు, పెత్తందాలుకోవడానికి ఆ జెండాను వాడుకుంటున్నావు. ఇలా పవన్ కళ్యాణ్ అనేట ఆయన ఒక జెండా పెట్టుకున్నాడు, మోగోడు. జగన్మోహన్ రెడ్డి ఒక జెండా పెట్టుకున్న మోగోడు. నువ్వు గుంజుకున్నావు నీ జెండా. ఎన్టీ రామారావు జెండాను గుంజుకున్నావు, నువ్వు దొంగతనం చేసినావు. దొంగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇదంతవరకు న్యాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాలాంటి వాళ్ళం అడుగుతామని ఎవరండి రేవంత్ రెడ్డి? ఓటుకు నోటు కేసులో పట్ట పగలు వందల వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడదోస్తామని ప్రయాణం చేస్తే కేసీఆర్ పట్టుకున్నాడు కాబట్టి బతికిపోయిండు. లేకపోతే కేసీఆర్ను కూడా బలి చేసే పరిస్థితిని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఎవరు ఓడిపోవాలన్నా ఎవరు గెలవన్నా ప్రజలే కదా. కేసీఆర్ ఓడిపోవాలన్నా ప్రజలు ఓడిస్తారు, గెలిపిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఇది మంచిగా ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఒక్క విషయాన్ని గమనించాలి. ఈ సభ పరంగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సభలో అక్కడ ఎన్టీ రామారావు గారి పేరు ఉచ్చరించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయనను అవమానపరుస్తున్నావు నువ్వు. ఆ జిల్లాకు ఎన్టీ రామారావు జిల్లా జగన్ పెడుతున్నాడు, సిగ్గులేదా నీకు? ఎన్టీ రామారావు జిల్లాగా జగన్ పెడుతున్నాను చెప్తున్నాడు. ఎన్టీ రామారావు ఆశయాల కోసం నేను పనిచేస్తున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అంతేకాదు మీరు గమనించాలి, ఇవాళ పాఠ్య పుస్తకాల్లో వాస్తవంగా ఇలా పురంధీశ్వరుడు చెప్పినటువంటి విషయం ఆ మహనీయురాలు చెప్తే నేను టీవీలో చూసిన పాఠ్య పుస్తకాలు ఆయన పేరు చెప్తే ఏందండి? ఈర్ష, ద్వేషం, ఆయన బొమ్మాడు ఉండొద్దు, ఆయన ఎక్కడ కనబడొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాసిపోయిన ముఖం తప్ప ఎవరి ముఖం కనపడదనేటువంటి పద్ధతి ఇది ఎంతవరకు మంచిదని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలి. పాఠ్య పుస్తకాల్లో పెట్టకపోగా అవమానపరుస్తా ఉన్నాడు. ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడ్ల విషయం ఏందో చెప్పు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏబిసిడి ఎప్పుడు చేస్తావో చెప్పు. నీ కొరకు మా మాదిగోళ్ళు పాదయాత్ర అంతా నీకు తోడుగా ఉన్నారు. నీ కొరకు మా మాదిగోళ్ళు నీ కాపలా కాసి ఏం జరగకుండా చూసి నిజామాబాద్ పోతా ఉంటే యాక్సిడెంట్లో చచ్చిపోయిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు. ఇద్దరు మాదిగోళ్ళు ఆనాడు మాదిగ యువకులు చనిపోయారు. మేమంతా కూడా దళిత వర్గాలంతా కూడా న్యాయం కోసం ధర్మం కోసం బతుకుతున్నటువంటి పరిస్థితిని నువ్వు చెడగొట్టావు, చిచ్చు పెట్టావు. అయినా ఇవాళ పెద్ద మాదిగంటే నువ్వు మాట్లాడవు, ఆ విషయం ఏందో మాట్లాడవు. ఏబిసిడి గురించి ఆ సభలో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? నేను ఈ సందర్భంగా చంద్రబాబును అడుగుతా ఉన్నా. బలహీన వర్గాలకి మీరు చెప్తున్నారే ఎప్పటిలోగా ఈనాడు కాపులకు మీరు రిజర్వేషన్లు ఇస్తారు చెప్పండి. ఎన్నికల లోపల చేయగలుగుతావా? నువ్వు 40 ఏళ్ళ పెద్ద మనిషిని అని చెప్తావే, చివరికి సిగ్గు లేదా నీకు? 4 సంవత్సరాలు మోడీతోని జతగట్టి ఆయన స్నేహం చేసి ఇద్దరు మంత్రులను తీసుకొని అడుగడుగున తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తీసుకొని ఓ శాలువ తీసుకుపోయి కప్పి ఆయన కాళ్ళ మీద పడి నువ్వు బతకలేదా? ఇది ఎవరు కాదంటారండి? అంతేకాదు ముఖ్యంగా 4 సంవత్సరాలు స్నేహం చేసి హోదా కావాలన్నా అదేంటది ప్యాకేజ్ కావాలన్నా అంటే నీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు మరి నీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నీకు కావాల్సింది ఏంది? నీకు కావాల్సింది అడగొచ్చు కదా. మరి ప్రత్యేక ప్యాకేజీ బాగుంటుందని మోడీని ఎట్లా పోగొట్టివి? మోడీని పోవటమే కాదు, అసెంబ్లీలో తీర్మానం ఎట్లా చేస్తే సిగ్గులేదా నీకు? వెంటనే నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌరుషం ఉన్న నాయకుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. ఇలా ఏ రకంగా నీకు సిగ్గు లేకుండా నాకు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతున్నావు? బయట జగనో పవన్ కళ్యాణో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అన్ని పార్టీలు మొత్తుకుంటుంటే ఇది ఎక్కడ టర్న్ అయ్యి రేపు ఓటు రాకుండా పోతాయి అని చెప్పేసి యూటర్న్ తీసుకొని ఇప్పుడు హోదా కావాలని మాట్లాడటం
సిగ్గుకరంగా లేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. రాజ్యాలు వస్తాయిపోతాయి, మాట మీద నిలబడేటువంటి నాయకుడే నిజమైన నాయకుడు. అవసరాల కోసం మారేవాడు, ఊసరల్లి రాజకీయాలు చేసేవాడు లీడర్ కానే కాడు. చరిత్రలో ఒక నల్లటి పేజీ మాత్రమే నీ కొరకు ఉంటుంది. నువ్వు గమనించాలి, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారి పేరుంటుంది, నీదుండదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అర్థం చేసుకోవాలన్నాయా. అంతేకాదు ఏం చెప్పిండే, డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు నేనే సలహా ఇచ్చిన మోడీకి అని చెప్పిండా లేదా? మీ మీడియా వాళ్ళే చెప్పాలి, చెప్పిండా లేదా? నేనే మోడీకి సలహా ఇచ్చిన. ఇప్పుడేం చెప్తాడు, ఆ రద్దు మంచిది కాదు అని చెప్తాడు. దానికి చైర్మన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దేనికి చైర్మన్? పెద్ద నోట్ల రద్దుకు చైర్మన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేం చెప్తాడు, అది అన్యాయం జరిగింది, బ్యాంకులలో డబ్బు లేదని చెప్పిండు. అంతకుముందు ఏం చెప్పిండు, ఏ సమస్య లేదని చెప్పిండు. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నీకేమాత్రం చిత్తశుద్ధున్నా ముఖ్యంగా భారత ప్రజానికానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. 4 ఏళ్ళు వాళ్ళతో జతగట్టమే కాదా, పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చింది నువ్వే. కాబట్టి ఇవాళ ఆ యొక్క కార్యక్రమం ఫెయిల్ అయింది. కాబట్టి మొదట రాజీనామా చేయవలసిన చంద్రబాబు నాయుడు అవునా కాదా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నీకేమాత్రం నైతిక విలువలున్నా ఓట్లు అడిగే హక్కు నీకు లేదు. నిన్ను పాతాళ లోకం తొక్కటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.